అంతరిక్షంలోకి నువ్వు వెళితే నీ గుండె బరువెక్కిపోద్ది. భూమండలాన్ని చూస్తే దాని అంతర్భాగాలలోనికి వెళితే మండిపోతావు. సృష్టిలోని పదార్థం అంతా నీ మేలు కోరి నీ క్షేమం కొరకు కోట్ల సంవత్సరాలుగా తమ పరిచర్యలో ప్రకృతి వడి నీకు అందిస్తే అందులో నిద్రపోతున్నావు, సుఖపడుతున్నావు, అనుభవిస్తున్నావు తేరగా. కానీ బ్రతకటం లేదు తండ్రి కోసం. అందుకంటున్నాడు, నేడు జీవము మరణము, ఆశీర్వాదము శాపము నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను సాక్షులుగా పిలుస్తున్నాను అన్నాడు. చూడండి, ఈ విశాలమైన విశ్వాన్ని నువ్వు తేరగా అనుభవిస్తున్నాను అనుకుంటున్నావు, కానీ అన్నిటికీ లెక్క మిమ్మల్ని నిలదీసేది ప్రకృతి. దేవుని ముందు దాన్ని ఎంత వాడుకున్నావో, దాని సారాన్ని నువ్వు ఎంత తినేసావో అది ఊరుకోదు. 3 ఏళ్ల నుండి ఈ చెట్టు నేను చూస్తున్నాను, దీని కాయలు లేవు, పళ్ళు లేవు, ఆకులు నరికే అన్నాడు దేవుడు అని జరుపు చెట్టుని. దీనివల్ల ఈ నేల వ్యర్థమైపోవాలి అని అడుగుతున్నాడు. నేల వ్యర్థమైపోతుంది, సారాన్ని తినేస్తుంది చెట్టు, ఫలించలేదు. ప్రకృతి సారాన్ని, పంచభూతాల సారాన్ని, విశ్వ సారాన్ని అనుభవించే దేవుని కుమారుడు అయిన నీవు నిస్సారమైతే, ఫలించకపోతే, ఫలములు రాకపోతే ఈ సారమంతటికి నిన్ను లెక్కల కట్టమంటాడు. ఒక గ్యాస్ ఇస్తే లెక్క, ఒక నీళ్ళు ఇస్తే లెక్క, ఒక కరెంట్ ఇస్తే లెక్క, ఒక ఇల్లు ఇస్తే లెక్క. భూమి మీద ఇన్ని లెక్కలు కట్టే నీవు, ఇన్ని లెక్కల జమ కట్టే నీవు ప్రకృతిని తేరగా అనుభవిస్తూ నీ బ్రతుకు కాలమంతా దేవుని ముందు నిలబడితే వాటికి లెక్క చెప్పమంటాడు దేవుడు. ఎంత నీ లెక్క అని అడుగుతాడు ప్రకృతిని. ఒళ్ళు చలబడిపోతే 2 కాగితాలు పెట్టి వెలిగించుకుంటాం, కమ్మ వెలిగించుకుంటాం వెచ్చగా ఉండాలని. నీళ్లు శరీరంలో లోపిస్తే కళ్ళు తిరగబడిపోయి మతిపోయే పరిస్థితుల్లో కళ్ళు తిరిగి పడిపోతే నీళ్లు చల్లుతారు నీ ముఖం మీద. నీకు నీళ్లు కావాలి, వేడి కావాలి, ఆహారం కావాలి, పళ్ళు కావాలి, పాలు కావాలి, ఆకులు కావాలి, కూరలు కావాలి, మాంసము కావాలి. ఇదంతా ప్రకృతి. వీటన్నిటిని అనుభవిస్తున్నావు ప్రతిరోజు. అవన్నీ ఊరుకుంటాయి అనుకుంటున్నావా? నిలదీస్తాయి నిన్ను, లెక్క చెప్పమంటాయి నిన్ను. 60 ఏళ్ళు 70 ఏళ్ళు భార్య భర్తలుగా పిల్లలు కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి నువ్వు రిటైర్ అయిపోయి ఆ తర్వాత ముసలోడు అయిపోయి పొలంలో ఉండడానికి కాదు నేను పంపించింది. ఫలించాలి. నువ్వు మొక్క వేసుకుంటే దాని కాయ రావాలని నువ్వే కోరుకుంటున్నావు. నువ్వు కోడి పెంచుకుంటే గుడ్డు పెట్టాలని నువ్వే కోరుకుంటున్నావు. ఒక మేకను పెంచుకుంటే ఒక మేక పిల్ల పుట్టాలని నువ్వే కోరుకుంటున్నావు. ఒక గేదెను పెంచుకుంటే 5 లీటర్ల పాలు తీయాలని కోరుకుంటున్నావు. ఇన్నిటి వలన సారాన్ని కావాలనుకునే నువ్వు సారాన్ని ఇవ్వకపోతే విడిచిపెడతాడు దేవుడు అనుకుంటే అది నీ పొరపాటు. ఎందరు సాక్షులు, ప్రకృతే నీకు సాక్ష్యంగా, పంచభూతాలే నీకు సాక్ష్యంగా, విశ్వచక్రమే నీకు సాక్ష్యంగా నిన్ను లెక్కడగటానికి సిద్ధపడుతున్నాయి. అది నువ్వు కన్ను మూసే మరుక్షణమే ఆ భయంకర పరిస్థితిని నువ్వు చూస్తావు. ఆ స్థితికి నువ్వు వెళ్ళొద్దు, ఆ పరిస్థితికి నువ్వు వెళ్ళొద్దు. ఊపిరి ఉండగానే, గుండె కొట్టుకుంటున్నప్పుడే నీ తండ్రి కోసం నువ్వేం చేయాలో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకో.